అన్నిట్లో అదొకటి. మనం ఒక గంగను ఒక్కదాన్ని శుభ్రం చేసుకుంటాం ఎట్లా? కేంద్రం బాధ్యత కాదా? ఢిల్లీ యమునా నదిని కానీ, కృష్ణా నదిని కానీ, గోదావరి నదిని కానీ, అన్ని నదులు. అదే మాట నేను చెప్పబోతున్నా. అక్కడ యూపీలోనూ ఉంటుంది, ఇక్కడ హర్యానాలోనూ ఉంటుంది. ఈ పాయింట్ ఎందుకు ఇంపార్టెంట్ అయిందంటే మీరే కరెక్ట్ గా క్వశ్చన్ కి వస్తున్నారు. ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అఫీషియల్ లెక్కల ప్రకారం 6,856 కోట్లు ఖర్చు పెట్టింది ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న యమునా నదిని శుభ్రం చేయడానికి. అరవింద్ కేజ్రీవాల్ ఒక పాడ్కాస్ట్ లో ఒక ఇంటర్వ్యూర్ అడుగుతాడు, 6,800 కోట్లు ఖర్చు పెడితే ఢిల్లీలో నుంచే మీకు ఎక్కువ టాక్సిన్స్ వస్తాయి, అటువైపు లక్నో నుంచి, యూపీ నుంచి కూడా వస్తాయి. కానీ మీరు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూసారనుకోండి, అదే యూపీకి అదే ఢిల్లీకి చాలా తేడా వస్తుంది. ఎందుకంటే ఢిల్లీలో వచ్చే పొల్యూటెంట్స్ ఇది చూడండి, జస్ట్ మీరు చూడండి, ఈ విధంగా ఢిల్లీలో ఉంటుంది, యూపీలో ఉండదు. మరి ఢిల్లీలో 6,800 కోట్లు ప్యూరిఫికేషన్ కి ఖర్చు పెట్టాలి. ఇప్పుడు మన దగ్గర కృష్ణా ఉన్నాయి, తుంగభద్ర ఉన్నాయి. మీరు అదే లక్నోలో, మధురాలో చాలా లెదర్ ఇండస్ట్రీస్ ఉంటాయి, బట్ దాన్ని ప్యూరిఫై చేసి వేయాలి. ఇప్పుడు నిన్న నోటీసులు ఇచ్చారండి కొన్ని ఇండస్ట్రీస్ కి, మీరు ఖచ్చితంగా ఒక టాక్సిన్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టుకోవాలి, హాస్పిటల్ అయినా ఇండస్ట్రీస్ అయినా. ఇవంతా ఎవరు రెస్పాన్సిబిలిటీ అండి? యమునా ఢిల్లీలో ఉన్నప్పుడు దీన్ని బట్టి చూస్తుంటే కాదండి, ఒక్క మాట వినుష గారు, ఒక్క మాట, దీన్ని బట్టి చూస్తుంటే ఒక పాయింట్ అనిపిస్తుంది. ఇప్పుడు యమునా వాటర్ పొల్యూషన్ నో డౌట్ అది దారుణంగా పొల్యూషన్ అయింది. అసలు ఎంత భయంకరంగా అంటే నురగలు వచ్చేసింది అదంతా కూడా. అది ఇండస్ట్రియల్ పొల్యూషనే, బట్ దాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారని డెఫినెట్లీ ఇట్ మ్యాటర్స్. అండ్ నంబర్ 2, దాంతో పాటు లాస్ట్ 10 years నుంచే అబ్జర్వ్ చేస్తే ఎయిర్ పొల్యూషన్, అసలు ఆక్సిజన్ బ్యాగ్ వేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఢిల్లీలో. అది ఎందుకు అంత ఇదిగా? అదే చెప్తున్నా, నేను కూడా అదే చెప్తున్నా. అది ఎయిర్ పొల్యూషన్ మీరు చెప్పేశారు. ఈ ఫోటో చూడండి, ఈ ఫోటో ఇది మీకు ప్రజల మనసులో ఉన్న ఫోటో. ఇది జూన్ లో ఫోటో చూడండి, గుర్తుపెట్టుకోండి వికే గారు. ఒక్క ట్యాంకర్ కోసం ప్రజలు మిందపడి ఒక ప్రజలు దానికోసం ఎగబడి ప్రాణాలు ఒక మంచి ప్రాణం పోయింది. ఇది జూన్ లో. మీరు తిరిగి మీరు మళ్ళీ జూలైలో వచ్చారు, మొత్తం నీళ్లు మొత్తం బ్లాక్ అయిపోయి ప్రజలు గుంతలు అవి ఏమంటారు అవి మనం డ్రైనేజ్ దానిలో పడి ఇబ్బంది పడుతున్నారు, చనిపోయారు. అని ఇదేం సిచ్యువేషన్ అండి? సమ్మర్ లోకి వచ్చేసరికి ప్రజలు నీళ్లు దొరకాలాడుతున్నారు. వర్షాకాలం వచ్చేసరికి ఢిల్లీ ఒక స్విమ్మింగ్ పూల్ అయిపోతుంది. అండ్ లాస్ట్ నేను ఆయన ఒక క్వశ్చన్ ఆమ్ ఆద్మీ పార్టీ నేతకి నేను అడుగుతున్నాను, సార్ ఈవిడెవరు సార్? ఈవిడెవరో మీరు గుర్తుపట్టండి. స్వాతి మాలివాల్, రాజ్యసభ ఎంపీ ఫ్రమ్ ఆమ్ ఆద్మీ పార్టీ. బ్లాక్ కలర్ స్వాతి మాలివాల్ సార్, ప్లీజ్ స్వాతి మాలివాల్, రాజ్యసభ ఎంపీ, రాజ్యసభ. వికే గారు ప్లీజ్ నేను వెరిఫై చేసి చెప్తున్నా. స్వాతి మాలివాల్ ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్మన్ నల్ల వాటర్ పట్టుకొని, పక్కనున్న ఇంట్లో నుంచి వాటర్ పట్టుకొని, ఆర్టీసీ శర్మ గారి ఇంటి ముందర ఈ నీళ్లు మీరు ఎవరైనా తాగుతారా? చూడండి సార్, ఆ నీళ్లు చూడండి ఎలా ఉన్నాయో. ఏం వికే గారు, మన ఆంధ్రప్రదేశ్ లో ఇలా ఉంటాయా నీళ్లు? మహేష్ గారు చెప్పండి. చెప్పదలుచుకుంది బీజేపీ లాంటి పార్టీని వాళ్ళంత దుర్మార్గంగా మాట్లాడేవాళ్ళు. ఇంత ముందు మన రఘు గారు మాట్లాడుతూ అసలు అవినీతి అంటే దేశంలో ఇంకా ఏ పార్టీ బీజేపీ తప్ప సాంప్రదాయ శుద్ధపూస పార్టీ. బట్ ఒక్క కేసు సిబిఐ ఏదైతే ఉందో బీజేపీ మీద ఇప్పుడు వరకు వెళ్ళిన దాఖలాలు లేవు. ఇండియన్ బర్గ్ లో 6,200 మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయి, దిక్కు లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్ కేసులో అదాని ఎలా పెరిగాడో దిక్కు లేదు. ఢిల్లీలో వచ్చేకి ప్రచారం వచ్చేకి ప్రక్షాళన కేంద్ర ప్రాజెక్ట్ అయితే మేం చేయాలి. అలాగే ఢిల్లీలో పోలీస్ లా అండ్ ఆర్డర్ వచ్చేకి లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉంటది. పోలీస్ లా అండ్ ఆర్డర్ అంతా లేపేశారు. దేశ రాజధాని ఢిల్లీలో శుభ్రంగా ఉంచాల్సిన స్వచ్ఛ భారత్ కోసం ఖర్చు పెట్టకుండా ఎక్కడైతే ఖర్చు పెడితే అందుకే ప్రజలు మీరేం చేయలేరని ఇంకొక మీరేం చెప్పారంటే ఢిల్లీలో పంజాబ్ రైతులు తగలబెట్టడం వల్ల ఢిల్లీ పొల్యూషన్ వచ్చిందని పంజాబ్ రైతులు ఖలిస్తాన్ వాళ్ళు ఆప్ ఖలిస్తాన్ పార్టీ అని
ఢిల్లీలో ఉన్న వీళ్ళంతా ఉన్నత వర్గాలు లేదా శర్మల్ని గుప్తల్ని మొత్తం ఎవరైతే ద్విజాతి వీళ్ళంతా ఉన్నారో మొత్తాన్ని రెచ్చగొట్టి Oh my God. దుర్మార్గంగా మతపరంగా వెళ్ళి రెచ్చగొట్టేదే ఉందండి. వాళ్ళకి ఆ మాత్రం బుర్ర ఉన్నదా ఏంటి? ఏంటండి అలా? కాదు శర్మల కాదు వినూష ఆగండి, వినూష ఆగండి, నేను చెప్తాను ఆగండి. మహేష్ గారు ఒక మాట